గుంటూరు వైద్య కళాశాలలలో రాష్ట్ర స్థాయి వైద్య ప్రదర్శనను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. 3 దశాబ్దాల తర్వాత మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మెడిఫ్యూజన్ పేరిట రూపొందించిన ఈ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్తో కలిసి సత్యకుమార్ పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో 35 విభాగాలకు సంబంధించి వేలాది నమూనాలను మంత్రి పరిశీలించారు. అస్థిపంజరాలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. మానవ శరీరంలోని అవయవాలు, వాటి పనితీరు, అనారోగ్యం బారిన పడితే అందించాల్సిన చికిత్స వంటి అంశాలను విద్యార్థులకు, ప్రజలకు సవివరంగా తెలిపేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నం అనేక మందికి వీటి పట్ల అవగాహన కలిగించడమే కాకుండా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించేలాగా చేస్తుంది. ముఖ్యంగా కళాశాల విద్యార్థులకి శరీరం గురించి, అంటే ఒక భగవంతుడు ఎంత అద్భుతంగా శరీరాన్ని సృష్టించాడు, ఒక్కొక్క అవయవాన్ని ఏ రకంగా శరీరంలో అమర్చాడు, అవయవము ఇతర అవయవాలతో ఏ రకంగా సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటుంది, అదేవిధంగా మన నాడీ వ్యవస్థ కానీ లేదా ఈ ఆర్టరీ వీన్స్ వ్యవస్థ కానీ ఏ రకంగా శరీరాన్ని పంపు చేస్తుంది, శరీరంలో ఇటువంటి అద్భుతమైన వ్యవస్థ సృష్టి ఏ రకంగా జరిగింది, ఇవి పిల్లలు ఖచ్చితంగా వాళ్ళని తెలుసుకోవాల్సిన విషయం. తద్వారా వారికి వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలగడమే కాకుండా భవిష్యత్తులో ఈ వృత్తిని చేపట్టడానికి, ఒక పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడానికి కూడా ఇది తోడ్పాటును అందిస్తుందని నేను భావిస్తున్నా.